హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం ఈ వీడియోలో అయితే అటిక మామిడాకుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ అలాగే అటిక మామిడాకుల యొక్క యూజెస్ కూడా చూద్దామండి. ముందుగా అటిక మామిడాకుల పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం మనం అటిక మామిడాకుని ఒలుచుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకొని దాన్ని మనం ఒక 15-20 మినిట్స్ వరకు అయితే నానేయాలి. అలా నానబెట్టుకున్న తర్వాత మనమైతే దాంతో పాటుగా కందిపప్పును కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 కప్పులు కందిపప్పునైతే నానబెట్టేసుకుంటాం. సో అది నానబెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఆకు నానబెట్టుకున్నాం కదా, ఆ ఆకుని ఇంకొక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కూడా వాష్ చేసుకొని వేసుకుంటే మనకి ఆకులో ఉన్న మట్టంతా పోయి ఆకు అనేది ఫ్రెష్గా క్లీన్ అండ్ నీట్గా అయితే మనకి ఉంటుంది. సో ఎప్పుడైనా ఆకుకూరలు అనేటివి మనం 2 సార్లు కడగాలండి. అప్పుడే మనకి ఆకు అనేది నీట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇలా ఆకు అనేది కడిగి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో పెట్టుకొని. అలా పెట్టుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు అటిక మామిడి యూజెస్ చూద్దామండి. అటిక మామిడాకు అనేది ఆయుర్వేదిక్లో ఇదొక మెడిసినల్ ప్లాంట్ అనమాట. సో ఇలా అటిక మామిడాకుని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే కందిపప్పుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా మనం కందిపప్పుని అయితే నీళ్ళు ఉంచేసుకోవాలి. కడిగి బాగా నీట్గా ఉంచేసుకోవాలి. అలా ఉంచేసుకున్న తర్వాత మనం అందులోకి కొన్ని పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా తీసుకుంటాం. అలాగే దాంట్లోకి టమోటాలు కూడా వేయాలి కదా, వాటిని కట్ చేసి ఇలా అయితే పక్కన పెట్టేస్తాం. సో ఇప్పుడైతే ఆ కందిపప్పులోకి మనం ఫస్ట్ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని తీసుకునేటివన్నీ ఆ కందిపప్పులో అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం అందులోకి మునిగేంత వరకు నీళ్లు పోసి అందులోకి కొద్దిగా పసుపునైతే వేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించాలి. ఒక 5-10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. సో ఈ అటిక మామిడాకు అనేది మనకి కిడ్నీ హెల్త్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఒక 5-10 మినిట్స్ ఉడికిచ్చేసాం కదా. ఇలా ఉడికిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా అందులోకి వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికిచ్చేసుకుంటే టమోటాలు బాగా ఉడికిపోతాయి కదా. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టిన క్లీన్ చేసి పెట్టుకున్న అటిక మామిడాకునైతే కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఆ కందిపప్పులో వేసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనమైతే అందులోకి కొద్దిగా చింతపండును వేసుకుంటాం. అలాగే దాంతోపాటుగా కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకొని ఉడికిచ్చేసుకుంటే అక్కడికి మనకి పప్పు ఉడికే ప్రాసెస్ అయితే అయిపోతుందండి. ఈ అటిక మామిడాకుని తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షన్ బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ అటిక మామిడాకునైతే హ్యాపీగా తీసుకోవచ్చండి. సో ఇప్పుడైతే ఉడికిన తర్వాత మనం ఇలా ఒక బౌల్లోకి పప్పులో నీళ్ళైతే వంచేసుకొని మనం పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయితే పప్పునైతే రుద్దేసుకోవాలి. అలా రుద్దేసుకున్న తర్వాత మనమైతే తిరవాతకు కావాల్సినటువన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా రుద్దిన తర్వాత మనం తిరవాతకైతే ఇలా ఎండుమిర్చి, ఎర్రగడ్డ అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకుంటాం. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి మనమైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు అయితే వేసేసుకుంటాం. అలాగే అందులోకి కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసేసుకుంటాం. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని, ఆనియన్స్ని, కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకొని బాగా వెయిట్ చేసుకుంటాం ఒక 5 మినిట్స్ వరకు. అలా వేగిన తర్వాత మనమైతే ముందుగా రుద్దిచ్చి పెట్టుకున్న పప్పునైతే అందులోకి వేసుకొని బాగా ఒక 5-10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన అటిక మామిడాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది మనకి. సో ఈ అటిక మామిడాకుని తీసుకోవడం వల్ల అది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఇది మనం పప్పులోకి డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు, లేదా కషాయమైనా తాగొచ్చు. ఇలా ఆకుకూరను తీసుకోవడం వల్ల మన కంటి చూపు కూడా బాగా మెరుగవుతుందండి. సో మీరు కూడా ఎప్పుడైనా అటిక మామిడాకు తెచ్చుకుంటే ఇలా మన వీడియోలో చూపించిన విధంగా పప్పునైతే ట్రై చేయండి. ఎంతో అంటే ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
అండ్ అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ అలాగే మన వీడియోస్లో ముల్లంగి పప్పు, అలాగే ముల్లంగి ఫ్రై ఉందండి. అండ్ అలాగే మన ఛానల్లో అయితే కరివేపాకు చట్నీ, అలాగే ఇలా గోంగూర చట్నీ, ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ వంటలు అయితే ఉన్నాయండి. మీకు వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఆ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇప్పుడైతే మనకి ఇలా ఉడికిపోయిన పప్పుని ఇలా అన్నంలోకి వేసుకొని, నెయ్యి వేసుకొని, అలా వేడివేడి అన్నంలోకి ఇలా పప్పు అటికె మామిడాకుతో చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే ఇలా అటిక మామిడాకు పప్పు, అలాగే అరటికాయ తాలింపుతో ఇలా అయితే చేసేసుకున్నామండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. అటిక మామిడాకు యూజెస్ చూసారు కదా. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.